ఇక కేజ్రీవాల్ సంగతి ఏంటి సార్ ఆయన ఏమంటున్నారంటే, ఒక జైల్లో ఉండి పరిపాలిస్తారట. ఒక వాటర్ వర్క్స్ సంబంధించినటువంటి ఒక ఆదేశాలు జారీ చేశారు. అంటే మీరేదో ట్విట్టర్‌లో పెట్టారని ఆ మినిస్టర్‌గా రాశారని ఏంటి సార్ అది? వాడొక దొంగ. ఆ! అన్నా హజారే ఒక సామాజికవేత్త ఈ యొక్క అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఆ పోరాటంలో వీడు కూడా జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యి ఏ విధంగా ఇక్కడ మన తుగ్లక్ గడ ఏం చేశాడు, సావు నోట్ల కాలు పెట్టినా, ఏలు పెట్టినా అని చెప్పేసి ఉద్యమాన్ని హైజాక్ చేశాడు. అక్కడ వాడు అట్లనే చేశాడు. అన్నా హజారేని పక్కకు చెప్పి రాజకీయ నాయకుడిగా వేషం ఎత్తి ప్రజలను పిచ్చోళ్ళని చేసి అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబంలో దొంగలు పోయి వాడిని కలవడం జరిగింది. వాడిని కూడా భ్రష్టు పట్టించింది, వాడిని కూడా దొంగగా మార్చింది. వాడిని దొంగగా మార్చి ఏం చేసింది, వాడి దేశద్రోహి కూడా అయిపోయింది. వాడు ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయాడు. నాకు చర్చిద్దామని కానీ వాడు ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయాడు. వాడిని ఏం చేసిండ్రు, ఇక్కడ లిక్కర్ పాలసీలన్నీ ప్రజలను ఏ విధంగా సర్వనాశనం పట్టిస్తుండ్రో అక్కడ మంచి గుణం తీసుకుపోయి అక్కడ వానికి పాలసీలు అని చెప్పేసి మన బతుకమ్మ అలియాస్ కవిత అక్కడ పోయేసి వానికి చేపిస్తే వాడు అదే ఆశలు చూపేసరికి వాడు చెడిపోయాడు. మొత్తం చెడిపోయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సంవత్సరంన్నర లోపల పడిండు. సిసోడియా ఇదంతా కారకులు వీళ్ళే కదా. వీళ్ళు పోయి వీళ్ళు చెడింది కాక వాళ్ళని వాడిని పోయి చెడగొట్టింది. ఏదో దగ్గుకుంటా తుమ్ముకుంటారు ప్రభుత్వం నడిపిస్తున్నారు అనుకుంటే వాడిని సర్వనాశనం పట్టించారు. ఈ రోజు వాడు అరెస్ట్ అయ్యాడు. 9 సార్లు ఈడీ నోటీస్ ఇస్తే కూడా నీకు మదమెక్కి రావాలి. వీళ్ళు తీసుకుపోయి లోపల పడేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అక్కడ నుంచి వీడేదో ప్రజలకు ఫోర్స్ కొట్టడానికి నీటి సప్లై ఇబ్బంది కాకూడదు, నీటి సరఫరా సక్రమంగా జరగాలని ఒక ఆదేశాలు ఇస్తున్నట్టు అక్కడ సెక్రటరీకి వీడు మెసేజ్ పంపించడం. ఆ మెసేజ్ వాన్ భార్య చూసి ఇక్కడ నుంచి పరిపాలిస్తుండు కేజ్రీవాల్ గారు, వీడి కస్టడీ నుంచే పరిపాలన కొనసాగిస్తున్నాడు. అదే కాకుండా దేశ ప్రజలందరూ కూడా విన్నపిస్తుండ్రు. మంగళవారం రోజు అరెస్ట్ చేశారు. ఆంజనేయ స్వామి గుడిలో పోయేసి ఈ దొంగ గురించి ప్రార్థన చేయమని చెప్పండి. నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, ఒక ప్రభుత్వం అంటే ఒక క్యాబినెట్ కదా. అవును, క్యాబినెట్ లో పోర్ట్ఫోలియో రకరకాల పోర్ట్ఫోలియో ఉంటుంది. అవునండి, పోర్ట్ఫోలియోలో హెల్త్ ఉంటుంది, రెవెన్యూ, హెల్త్, వాటర్, ఇరిగేషన్ ఉంటాయి కదా. ఇరిగేషన్, వాటర్ ఇవన్నీ ఒక మంత్రిత్వ శాఖ ఉంది. ఆ మంత్రిత్వ శాఖ ఆ మంత్రి అనేది ఆ మంత్రి శ్రీ సౌరభ్ భరద్వాజ్ ఆ యొక్క వాటర్ ఇరిగేషన్ సంబంధిత మంత్రి. మన ఆడేం బీక్తున్నట్టాడా మనం ట్విట్టర్ పెట్టిన, అరే ఆడొక్కడున్న కేజ్రీవాల్ తప్ప ఇంకోటి గతిలేడా మీకు? ఆ వాటర్ సప్లై కూడా కేజ్రీవాలే జోక్యం చేసుకుని పనిచేయాలా ముఖ్యమంత్రి? అక్కడ నీకు పోర్ట్ఫోలియో ఉంది కదా, నీకు ఒక పర్సనల్ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, పర్సనల్ సెక్రటరీ ఉన్నాడు, నువ్వు ఒక మంత్రిగా ఉన్నావు, చచ్చిపోలేదు, జీవించున్నావు. మళ్ళీ నువ్వు ఇన్యాక్టివా యాక్టివా? నువ్వు కెపబులా ఇన్కేపబులా? నువ్వు కెపబుల్ అయితే మరి నువ్వేం బీక్తున్నట్టు, నువ్వు ఇన్కేపబుల్ అయితే మరి దేశ ప్రజలకు చెప్పాలా ఇలాంటి పనికిరాని దద్దమ్మలు వాడు క్యాబినెట్ లో పెట్టుకుని అని చెప్పేసి దేశ ప్రజలకు వాస్తవాలు తెలపాలని చెప్పి వాడు ట్వీట్ చేసిన. వీళ్ళైతే జూమ్ చేయండి, ట్వీట్ చేశారు. అవునండి, వాడికి ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి, నీటిపారుదల శాఖ సెక్రటరీకి, వీడికి మన కేజ్రీవాల్ కూడా. ఇంకేం అర్థం ఇప్పుడు అంటే జైల్లో కూర్చొని పరిపాలన నెల్సన్ మండేలా అనుకుంటున్నాడు, మహాత్మా గాంధీ అనుకుంటున్నాడు. దేశకి నేత, ఏ దేశకి నేత కాదు, గల్లీకి నేత కాదు, అయిపోయింది అనపడు కూడా. అదే కాకుండా కేజ్రీవాల్ దేశద్రోహాన్ని కూడా తలపడ్డాడు. దేశద్రోహాన్ని కూడా, ఎందుకంటే వాడి మీద ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ కూడా చేయాలి. రకరకాల ఎంక్వైరీ చేస్తే వాడు చేసిన కార్యక్రమాలన్నీ బయటకు వస్తాయి. ఏ విధంగా అంటే కేజ్రీవాల్ ఈడీ కస్టడీలో తీసుకున్న తర్వాత జర్మనీ విదేశాంగ మంత్రిత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది అప్రజాస్వామ్యంగా అన్యాయం, ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం అని చెప్పేసి జర్మనీ ప్రభుత్వం, జర్మనీ విదేశాంగ శాఖ ఒక ఆర్టికల్ విడుదల చేసింది. దానిపైన కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యి అక్కడ జర్మనీకి సంబంధించిన అంబాసిడర్కి రాయబారికి పిలిపించి సమ్మన్స్ ఇచ్చింది. ఏం తమాషాగా ఉందా అని చెప్పేసి. మన దేశంలో అదే వీడు ఎక్కడెక్కడ వీడు ఏమేమి కథలు చేసిండు. ఇది మా దేశానికి అంతర్గతంగా సంబంధించిన విషయం. ఈ అంతర్గత విషయంలో నువ్వు ఎవడరా జోక్యం చేసుకోవడానికి దేనికని. దీనికి కారణం ఏంటంటే ఈ కేజ్రీవాల్ అనేటోడికి ఏ విధంగా అయితే ఈ యొక్క కవిత, ఈ యొక్క బట్టబాజు రాష్ట్ర సమితి నాయకులందరూ హవాలా ట్రాన్సాక్షన్ వల్ల ఒక కోడ్ వర్డ్ పెట్టుకొని గీక డబ్బా దాని పేరు
ఓకే. గీక డబ్బా అంటే ఏ గీక డబ్బా అంటే 1 కోటి, 2 గీక డబ్బా అంటే 2 కోటి అట్లా. సో, ఓకే. గీక డబ్బా బజాయ్ మన గీక డబ్బా హోగా ఆగా అని చెప్పేసి ఇట్లా కోడ్ వర్డ్ వాడుకుంటూ సింగపూర్, మలేషియా ఇలాంటి పొరుగు దేశాల నుంచి అంతా హవాలా ట్రాన్సాక్షన్ వీళ్ళు జరిపారు. ఆ సాక్ష్యాధారాలతో సహా ఈడీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా లిక్కర్ స్కామ్ కంటే కూడా ఈ యొక్క ఈడీ హవాలా కేసు కిందనే, మనీ లాండరింగ్ కేసు కిందనే కవితకు అరెస్ట్ చేశారు. అదే ఆ యొక్క నేరంలో ఈ ఏవైతే నేరాలకు పాల్పడుతుందో అదే నేరాలకు కేజ్రీవాల్ కూడా పాల్పడ్డాడు. అదే కాకుండా నిన్న తాజాగా వచ్చినట్టు సమాచారం ఏంటంటే కేజ్రీవాల్ ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి కొన్ని కంపెనీలు వాటి కంపెనీకి డబ్బులు పంపించడం జరిగింది వాటి పార్టీకి. ఓకే. ఆ పార్టీకి ఇదంతా చూస్తుంటే ఈ ఖలిస్తాన్ ఉగ్రవాదులతో వీడు చేయగలిపిండు, అందుకే వాడికి పంజాబ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిందని ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అందరి ఆలోచనలో ఈ యొక్క అనుమానం చెలరేగుతుంది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూ ప్రూవ్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి. అదే కాకుండా రాష్ట్రపతి గారు ఇమీడియట్లీ ఇలాంటి నేరారోపణ ఇంకోటి దేశద్రోహం సంబంధించిన చర్యల మీద కనిపిస్తున్నాయి కాబట్టి ముందు ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి, అక్కడ ప్రెసిడెంట్ రూల్ విధించి తర్వాత విచారణ అయిన తర్వాత అవసరమైతే అప్పుడు వెళ్ల కింద పెట్టేసి రావచ్చు. ఎందుకంటే అప్పుడు ఇమ్మీడియట్లీ ఆ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ ఎంత మోసం జరిగిందో, ఇంకా కుట్రలు జరిగాయో దేశానికి వ్యతిరేకంగా ఈ సిబిఐ ఎంక్వైరీ అవుతున్నాయి, అవసరమైతే ఎన్ఐఏ ఎంక్వైరీ కూడా చేయాలి.